హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖకి సంబంధించి ఉద్యోగాల భర్తీలో భాగంగా కొత్తగా మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల అభ్యర్థులు అలాగే తెలంగాణ వాళ్ళు కూడా ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చేరగానే మీకు జాబ్లు 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ఉండవు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి అఫీషియల్గా కొద్ది నిమిషాల క్రితమే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. నోటిఫికేషన్ నంబర్ 07/2025, డేట్ వచ్చేసరికి 22 జూలై 2025 అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్లో అంటే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఈ జాబ్స్ అవి భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు బేసిక్ పేనే 32,000 నుంచి 1 lakh వరకు బేసిక్ పే స్కేల్ అనేది ఉంటుంది. సో దీంతోపాటు ఇంకా మనకి చాలా అలవెన్సెస్ ఉంటాయి. డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ, ఇలా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు జాబ్లు చేరగానే 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మనకి జనరల్ కేటగిరీలా కాకుండా అంటే మీరు స్పోర్ట్స్ పర్సన్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి అన్ని కేటగిరీల వల్ల కూడా ఇందులో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ జాబ్స్కి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే 28 జూలై నుంచి అప్లై చేసుకోవాలి. డేట్ అనేది నోట్ చేసుకోండి. 28 జూలై రోజు మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీరు ఏ జిల్లా నుంచి ఒక వీడియో చూస్తున్నారో డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో నాకు కూడా తెలుస్తుంది మన ఛానల్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారని చెప్పేసి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పటి వరకు అంటే 17th ఆగస్ట్ వరకు కూడా మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అన్నీ కూడా ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు. మనకి డైరెక్ట్గా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక అయితే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు లోకల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. సో మిగతా స్టేట్ వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంది. కాకపోతే తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుంటే తెలంగాణ వాళ్ళు వచ్చేసి నాన్ లోకల్ కిందికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 100 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చేసి 30, ఫ్రెష్ వేకెన్సీస్ అన్ని కలుపుకుంటే ఇక్కడ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉంటారో బాటనీ కానీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియోలజీ, అగ్రికల్చర్ ఈ యొక్క విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇంజనీరింగ్ విభాగంలో చేసినా కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాకపోతే ఇక్కడ డిసిప్లిన్స్ ఇచ్చారు. కెమికల్ విభాగంలో కానీ, మెకానికల్, సివిల్ ఈ యొక్క విభాగాల్లో మీరు ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. అలాగే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా అడిగారు. అబ్బాయిలు అయితే మాత్రం మీరు మినిమం 163 సెంటీమీటర్స్ అయితే హైట్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే వితౌట్ ఎక్స్పాన్షన్ 84 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ అయితే మాత్రం 5 సెంటీమీటర్స్ అవ్వాలి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే అమ్మాయిలు అయితే మాత్రం హైట్ 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి 79 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ అయితే 5 సెంటీమీటర్స్ అవ్వాలి అని చెప్పేసి ఇచ్చారు. ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి మీకు హైట్ విషయంలో 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి 158 సెంటీమీటర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే చెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏదైతే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందో ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అబ్బాయిలకు వచ్చేసి 25 కిలోమీటర్స్ వాకింగ్ అనేది ఉంటుంది. అది 4 hours టైం ఇస్తారు. అమ్మాయిలకైతే 16 కిలోమీటర్ వాకింగ్ ఉంటుంది, 4 hours టైం ఇస్తారు.
సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఎట్ 1:2 రేషియో ఫర్ కండక్టింగ్ ఫిజికల్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఎవరైతే ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ ఉంటారో, అంటే చాలామంది ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటి అంటే ఎన్సీసీ సి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే 5 బోనస్ మార్క్స్ అనేవి సెలక్షన్ ప్రాసెస్లో మీకు యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3 బోనస్ మార్క్స్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 1 బోనస్ మార్క్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇక జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. మీకు కావాలంటే నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు, కావాలంటే మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే July 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మాత్రం 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి ఇన్ కేస్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అప్లై చేయాలి అనుకుంటే మీకు 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే మీరు ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి కనుక అప్లై చేస్తే సో మీకు ఫ్రెష్ వేకెన్సీస్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉండదు అని చెప్పేసి కూడా ఆ యొక్క పాయింట్ని క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఒక జాబ్స్కి సంబంధించి నేను ప్రీవియస్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెట్టాను. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఆ ఉద్యోగాలకు ఎలా అయితే అప్లై చేశారో 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ జాబ్స్కి సంబంధించి కూడా మీరు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపాయలు మినహాయింపు అయితే ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా 250 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. దాంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే కండక్ట్ అయితే చేస్తారు. సో కాబట్టి మీరు ఒకవేళ తెలంగాణ వాళ్ళు కనుక వీడియో చూసినట్లయితే మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఈ యొక్క వేకెన్సీస్ అనేవి కేటాయించారు ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. వాళ్ళందరికీ మీకు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది 150 మార్క్స్కి. ఇందులో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ నుంచి 75 క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ ఫారెస్ట్ నుంచి 75 క్వశ్చన్స్, 150 మినిట్స్ టైం ఇస్తారు. 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి సిలబస్ను కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ అనేది పాస్ అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో స్క్రీనింగ్ టెస్ట్ అనేది పాస్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయిన తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్గా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా సో నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి కంపల్సరీ అనమాట. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత ఈ యొక్క కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క జాబ్స్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మీకు ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. ఏపీపీఎస్సీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క జాబ్స్కి మీరు ఇక్కడ ఏపీపీఎస్సీ పోర్టల్లో 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకొని దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసేసేయచ్చు. 28 జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఇంటిమేషన్ అయితే చేస్తాను కాబట్టి లైక్ చేసి మర్చిపోకుండా మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి డిగ్రీ వాళ్ళు అలాగే ఎవరైతే మెన్షన్ చేసినటువంటి డిసిప్లిన్లో బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోకుండా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించదు. నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.